రామకృష్ణ గారు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, బీజేపీ బలవంతంగా చంద్రబాబు నాయుడు గారిని కలుపుకుందే అంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇష్టం లేదు ఈ పొత్తు అంటారు. చంద్రబాబు నాయుడుకి బీజేపీతో కలిస్తే నష్టం అనేది విషయం చంద్రబాబుకు తెలుసు, తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి నెగిటివిటీ ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలే, పైగా మైనారిటీలు వ్యతిరేకంగా ఉన్నారు, అణగారిన వర్గాల వారు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ తగ్గుతుంది, ఓట్ షేర్ తగ్గుతుంది అనే విషయము కొద్దిగా రాజకీయాలు తెలిసిన వాళ్ళైనా చెప్పగలరు. రామకృష్ణ గారు కేవలం ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా కాకుండా ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా కాకుండా ఒక రాజకీయాలు బాగా సుదీర్ఘంగా మీరు పుట్టి పెరిగింది రాజకీయాల్లోనే కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒక వివరణ ఇచ్చింది. ఈరోజు పురంధరేశ్వరి గారు ఇచ్చిన వివరణ కూడా ఇంతకుముందే నేను ప్లే చేసి వినిపించాను. పురంధరేశ్వరి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక దుష్ట పాలన ఉంది కాబట్టి ఆ పాలనని అందజేయడం కోసం మేము టీడీపీతో పొత్తు పెట్టుకున్నాము అన్నది ఆమె అధ్యక్షురాలుగా ఇస్తున్నటువంటి ఒక వివరణ. అంటే వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడుతో కలవడం ఇష్టం లేదు, కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కలిసాము అన్నది పురంధరేశ్వరి గారు. ఇంకొక మాట కూడా అన్నారు, కొంతమందికి ఇష్టం లేదు ఈ పొత్తు, అయినప్పటికీ కూడా జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి మనందరూ అది ఫాలో అవ్వాల్సిందే, దానికి ఒక ఎజెండా ఉంది అని చెప్పి ఆవిడ కూడా చెప్తున్నారు. అంటే ఇద్దరికి ఇష్టం లేని పొత్తు మరి ఎలా పొసుకుతుందంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు మీరు అంటున్నారు, బీజేపీకి పెద్దగా మనసులో కలవాల్సిన అవసరం లేదనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. మరి ఇలా ఇద్దరు ఇష్టం లేని వ్యక్తులు కలిస్తే అది ఎలా కాపురం అవుతుంది, ఎలా కూటమి అవుతుంది? అదే బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విమర్శించే నైతిక హక్కు వారికి లేదు. ఎందుకంటానంటే ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన ఈ రకంగా కొనసాగించడానికి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే జరిగినాయి. ఈవెన్ కేసుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మన మీటింగ్లో ఆయన విమర్శించకపోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే. వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇంతకుముందు రఘురామ్ కూడా చాలా మంచిగా చెప్పాడు. గత 10 ఏళ్ల కాలంలో ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వాళ్ళకి మద్దతు ఇచ్చారు. లోక్సభలో, రాజ్యసభలో అయినదానికి కానిదానికి పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడ్డారు. అది అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి పల్లెత్తు మాట మోడీ గురించి విమర్శించలేదు. కాబట్టి వాళ్ళ దగ్గర సఖ్యత ఉంది, వాళ్ళ సహకారంతోనే జరుగుతుంది. నేను పొలిటికల్ లీడర్గా నేను చెప్పడం కాదు, ఈవెన్ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా నిన్న చెప్పారు. ఆయన అన్నది ఏమంటే, అందరూ అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వారికి ఉపయోగపడినారు, కేంద్ర ప్రభుత్వానికి సాయం చేశాడని. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు సహకరించిందంటే దానికి కారణం పొలిటికల్ రీజనే. కాబట్టి ఏమంటే రాష్ట్రం అప్పుల పాలు కావడానికి, ఆర్థికంగా దివాళా తీయడానికి, అమరావతి రాజధాని విషయంలో అన్నింటిలో రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి నైతిక హక్కే లేదు. ఎందుకోసం అంటే అన్ని సందర్భాల్లో అనేక రూపాల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు అనేది రామకృష్ణ గారి మాట. అందుకేనా మొన్నటి రోజున చిలకలూరిపేట వేదికగా మోదీ గారు ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డిని అనలేదు? నేను వస్తున్నా, నేను ఆ దానికే వస్తున్నాను. ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం ఉంది, నవీన్ పట్నాయక్ గారు ఏ రోజు విమర్శించలేదు నరేంద్ర మోడీని కానీ, అంతకుముందు సోనియా గాంధీ కానీ, ఆ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఒక మాట అనలా. రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకున్నాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాడు. 20 సంవత్సరాలు పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు 5 సార్లు గెలిచాడు, 6వసారి గెలిచే పరిస్థితికి వచ్చాడు ఇవాళ. సో అదేవిధంగా మీకు శరద్ పవార్ గారు అనేక బిల్లులకి కేంద్రానికి మద్దతు ఇచ్చాడు. నవీన్ పట్నాయక్ గారు అనేక కేంద్ర ప్రభుత్వ బిల్లు ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చాడు మాకు. కానీ మాకు పరిచయం ఇవాళ ఆయనతో కలిసి పనిచేయట్లేం మేము. ఆయనకు విరోధత్వంతో రాష్ట్రంలో విరోధిస్తూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వేరు. చంద్రబాబు నాయుడు గారికి అనేక సందర్భాలు 4 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు హెల్ప్ చేశాం. కేంద్రము రాష్ట్రానికి చేసింది తప్పించి చంద్రబాబు నాయుడు చేయలా. అదేదో కేంద్రము రాష్ట్రానికి చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి చేయలా. కమ్యూనిస్టులాగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేయలేదు. దేశాన్ని అభివృద్ధి పాలు చేయలేదు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఒక్క నిమిషం, అనేక పార్టీలు పొలిటికల్ సంబంధం కాదు అంటారు. చెప్పడానికి బాగానే ఉంటుంది. సంబంధించిన పాత్ర పోషించి నేను అడుగుతున్న ప్రశ్న కూడా అదే.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఈ రోజున నేను పెట్టిన ప్రతి బిల్లుకి సమర్థించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను ఎందుకు ఆయన అనవసరంగా విమర్శించాలి అని ఒక ఫీల్ ఏమైనా లోపల అది అంటారు కదా, గుండె గొంతుకు అడ్డం పడిందని, అలా ఏమైనా అడ్డం పడి ఎందుకులే ఇప్పుడు ఆయన తిట్టడం అవసరమా అని మొన్న రోజులు తిట్టలేదా అన్నది కదా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ కాదా? రఘురామ్ గారు మీరు చెప్పాలి. రఘురాము తన స్టేట్మెంట్ తానే కాంట్రాడిక్ట్ చేస్తున్నాడు. రఘురామ్ ముందే చెప్పాడు. దేశంలో ఎవరో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్పించి ఈవెన్ మమతా బెనర్జీ కానీ మాకు విరోధి స్టాలిన్ కానీ కట్టర్ విరోధులు వీళ్ళు కూడా నరేంద్ర మోడీని టార్గెట్ చేయలేదు. వాళ్ళు కూడా నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దేశంలో అనేక పార్టీలు వాళ్ళు ఈవెన్ మాయావతి గారు సపోర్ట్ చేస్తూ వచ్చిందండి. దళిత కార్డు పెట్టుకుని ముఖ్యమంత్రి అయినా ఆమెను ముఖ్యమంత్రిని చేసాం. ఆవిడ ముఖ్యమంత్రి అయినప్పటికీ కానప్పటికి కూడా వాళ్ళ బీజేపీ కేంద్రంలో మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుంది. అలాగే అనేక పార్టీలు కోరుకుంటున్నాయి. వాళ్ళ దేశంలో ఒక ఓకే, ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ లాభపడుతుందా నష్టపడుతుందా, కూటమి లాభపడుతుందా నష్టపడుతుందా అనేది ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్. రఘురామ్ గారు ఈ మొత్తం ఎపిసోడ్ లో అదే ఈ కూటమి ఎపిసోడ్ బలవంతం పొత్తైనప్పటికీ కూడా రఘురామ్ గారు బలవంతం పొత్తైనప్పటికీ కూడా దీనివల్ల కూటమికి లాభం జరుగుతుందా, లేక ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, ఇదే కదా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ.